దాని తర్వాత అట్నుంచి వస్తే మనకిప్పుడు కళ్ళ ముందున్న ఎలక్షన్ ఎవరిది ఇక్కడ తమిళనాడు. తమిళనాడు అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్న అంశము విజయ్. ఎందుకంటే తను కూడా సినిమా హీరో కాబట్టి ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ ఆయనకు ఈ పరాభావానికంటే ముందే ఆయనకు పరాభవం జరిగింది. ఆయన భార్య విషయంలో ఆయన ఆల్రెడీ పరాభవం పొందుతున్నాడని చెప్పొచ్చు. దీన్ని తట్టుకొని ఏ రకంగా నిలబడతాడు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడున్నటువంటి సినారీలో కుటుంబంలో జరిగే ప్రతి సమస్యని రాజకీయంగా ముడిపెట్టకూడదు. కానీ అట్లనే జరుగుతున్నాయి ప్రస్తుత రాజకీయాలు. అసలు రాజకీయం అది కాదు కదా. కాదు, కానీ దాని మీదనే కొట్టుకుంటూ వస్తున్నారు కదా. రెండోది వచ్చేసరికి ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా వారిని టచ్ చేశారని, బీజేపీలోకి నుంచి పోటీ చేయాలని. ఇక అక్కడ ఇంకా ఈ ఉగాదికి తమిళనాడు రాజకీయాలకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళది ఏప్రిల్ 19వ తారీఖు. సరే, ఆనాడు యొక్క గ్రహస్థితుల్ని మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే, ఎందుకంటే మన మీడియా చాలా గొప్పది. తమిళనాడులో జరిగే ప్రతి సంఘటన మన మీడియాలో వేస్తారు. కానీ తమిళనాడులో వాళ్ళ మీడియా ఛానల్స్లో తెలుగు వార్తలు వేయరు. మరి వాళ్ళది మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తాం అర్థం కావటం లేదు. ఇక్కడ విజయ్ అనేటువంటి ఈ నటుడు సీజనల్ పొలిటీషియన్ అయితే కాదు. సీజనల్ పొలిటీషియన్ కాదు. అతను స్టాండ్ బై ఉండాలనే ఆలోచనతో ఉన్నాడు. సో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కానివ్వండి, ఏది ఏమైనప్పుడు కూడా విజయ్ యొక్క జాతకరీత్యా తమిళనాడులో ఓట్ బ్యాంకుని చీల్చే స్థాయిలో ఉంటాడు. అటు అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ కానీ, డిఎంకే ఓట్ బ్యాంక్ కానీ ఓటు షేర్ స్లిప్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసినటువంటి ఒక తెలుగు నటుడు ఎలా పరాభవం చెందాడు చరిత్ర తెలుసు మనకు. 2 చోట్ల ఓడిపోయాడు పోటీ. కానీ ఆ దౌర్భాగ్య స్థితి మాత్రం విజయ్కి రాదు. సింగిల్ డిజిట్ సీట్లు సంపాదించుకోవడం, తాను గెలవడం, బలమైనటువంటి నాయకుడుగా ఎదగడానికి తమిళనాడు ఉగాది పంచాంగం ప్రకారం కనబడుతుంది. అయితే తాను కూడా సినిమాలు చేయను అన్నాడు. అది అబద్ధం. మాట మీద నిలబడే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే రాజకీయ నాయకులు 2 నాలుగులు ఉంటాయి, ఒకటి బయటికి ఒకటి లోపలికి, 2 వేరియంట్స్ వాళ్ళవి. కానీ 2028లో మాత్రం మళ్ళీ విజయ్ సినిమా రంగంలోకి అడుగు పెడతాడు పక్క. 2031 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే తాను అధికారాన్ని చేపట్టేవాడుగా అవుతాడు తప్ప ఈ రాబోయేటువంటి ఎలక్షన్లో తాను సింగిల్ డిజిట్లోనే నిలబడి రాజకీయ అనుభవాన్ని పొందుతాడు. ఇక కుటుంబ కలహాలు అంటారా, అది ప్రతి ఇంట్లో జరిగేది. వాడు చరిత్రకి ఎక్కడ చెప్పుకుంటాం. విజయ్ సంసారంలో గొడవలు ప్రతి సంవత్సరంలో లేవా, ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, అందుకు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి విజయ్ అనేటువంటి వ్యక్తి బలమైన రాజకీయ నాయకుడు దిగుతారు. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే బీజేపీ పార్టీ తనలో మెరజి చేసుకోవడం కోసం పెట్టేటువంటి ఇవన్నీ సిబిఐ కేసులు, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఇవన్నీ. కానీ నా అంచనా ప్రకారం తాను ఒంటరిగానే వెళతాడు అనేది నా బలమైనటువంటి ఈ రోజుకున్నటువంటి గ్రహస్థితులను బట్టి తాను ఒంటరిగా పోతాడని చెప్పొచ్చు. కానీ అధికారులకు మాత్రం రాడు. తమిళనాడు డిఎంకే మళ్ళీ తిరుగుబావుడు ఎగిరేసే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి, అంటే ఇక్కడ ఉగాది పంచాంగ వ్యక్తిగత జాతకాలు తీసుకోవడానికి లేదు. లాస్ట్ ఉగాది పండగ ముందు, అంతకుముందు తాను ఏ ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేశారో దాన్ని బట్టి మనకు ఉంటుంది. ఎందుకు మీరు వ్యక్తిగత జాతకానికి వెళ్ళడానికి లేదంటే ఇప్పుడు మోడీ గురించి చెప్పారు, రాహుల్ గాంధీ గురించి చెప్పారు. ఇక్కడ మోడీ గురించి అడగడానికి నేను ప్రధానమంత్రి గురించి చెప్పాను. అక్కడ ఓకే, అయితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గురించి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తం ఎలక్షన్ ఒక వారం తర్వాత పెట్టుకున్నారు, వారం 10 రోజులు. ఆ సమయంలో కొద్ది ముహూర్తాలు తక్కువ ఉన్నాయి. ఏ ముహూర్తం పెట్టినా కూడా భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుల కోసం తాను పెట్టవలసి వస్తుంది.
కానీ ఆ ముహూర్తం ఆమోదించతగ్గదే అయినా అది వ్యక్తిగత జాతకానికి పూర్తి స్థాయిలో సహకరించదు. రాజ్య పట్టాభిషేకానికి పెట్టుకునే ముహూర్తాలు వేరుగా ఉంటాయి. అది యావత్ రాష్ట్రానికి పనికి వస్తుంది. ఒక రాజు పట్టాభిషేకం చేసుకున్నాడంటే ఆ పట్టాభిషేక పర్యంతం మరలా పట్టాభిషేకం వరకు, అంటే పట్టాభిషేకం మరలా ఒకసారి చేసుకుంటారు పట్టాభిషేకాన్ని. ఆ రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఏ ప్రయత్నాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇంత అపప్రద మూట కట్టుకుంటుంది అధికార పార్టీ. 165 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి అధికార పార్టీ అవమానాలు అపప్రదలు మూట కట్టుకుంటుంది. కొంతమంది ఎమ్మెల్యే లైంగిక వేధింపులు కానివ్వండి, కిడ్నాపులు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, రాజకీయ కక్షలు కానివ్వండి, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలను లగ్నం మీద ఆధారపడి ఉంటాయి. ఆ సంవత్సరం ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయాన్ని బట్టి వస్తుంది. ఒక రాజుకు పట్టాభిషేకం చేయాలని ఎక్కడ చేయాలి అని అంటే నదీ పరివాహక ప్రాంతంలో చేసుకోవాలి. నదీ పరివాహక ప్రాంతంలో లేదా క్షేత్ర ప్రాంతంలో చేసుకోవాలి. ఈయన ఎక్కడ చేసుకున్నాడు? వైమానిక ప్రాంతంలో చేసుకున్నాడు. అంటే విమానాలు టేకాఫ్ రన్వే అయ్యేటువంటి ప్రాంతంలో చేస్తున్న సమయంలో అలా చేసుకోకూడదు, చేయకూడదు. అది మన కణిక నీతి అని ఒకటి ఉంది. కణిక రాజధర్మాలు ఉన్నాయి. రాజు ఎలా ఉండాలి, ఆయన పట్టాభిషేకం ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దానికి ఏ ముహూర్తం కావాలి అనేది ఉంది. ఒక రాజ్యం నిర్మించాలంటే ఎప్పుడు నిర్మించాలి, దానికి ఏం వాడాలి, ఎలాంటి కోడదోడలను వాడాలి, ఆ సమయంలో రాజుకు అనారోగ్యంగా ఉండకూడదు, రాణికి అనారోగ్యంగా ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి. ఆనాడు చెప్పిన రాచరికాలన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాంగా మనం. ఇప్పుడు రాష్ట్రపతి ఎవరు? మనకు రాజ్యానికి ప్రతినిధి కదా. మరి ఎందుకు ఆమె ప్రథమ మహిళగా మనం గౌరవిస్తాం? రాజు. అట్లా వైమానిక ప్రాంతంలో ప్రమాణ స్వీకార ముహూర్తం చేయడం ఏమైతుంది చేస్తే? ఇప్పుడు జరిగే ఏంటి, ఇప్పుడు జరిగే అరాచకాన్ని కారణాలు ఏంటి? అవి కదా. అదే నువ్వు నదీ పరివాహక ప్రాంతంలో చేయి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. దేవాలయ క్షేత్ర ప్రాంతంలో చేసుకోండి, దైవ బలం పూర్తి స్థాయిలో. అటు ఇటు పోయి ఎడారిలో పెట్టుకుంటే వస్తుంది. అంటే ఇక్కడ రాజుకి సరైనటువంటి సూచనలు ఇచ్చేటువంటి మంత్రులు కరువు అవటం. పూర్వం రాజుల దగ్గర మంచి పండితులను పెట్టుకునేవారు, సూచనలు ఇచ్చేవాళ్ళు పెట్టుకునేవారు, మంచి సలహాదారులు ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారండి? రాజుకు భజన చేసేటువంటి రాజులు తప్పితే మరొకళ్ళు లేరు. నేను గతంలో కూడా చెప్పాను, అమరావతిలో రాజధాని అనేటువంటిది అది పూర్తి స్థాయిలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటిది. గ్రౌండ్ మొత్తం కూడా ఎక్కువ మనకు బరియల్స్ కనపడుతుంటాయి. ఆ ప్రాంతం కరెక్ట్ కాదు. నదీ పరివాహక సముద్ర ప్రాంతానికి అది ఎత్తు తక్కువలో ఉంది. అది ఏ రోజైనా ముప్పే, అది ఏ రోజైనా ముప్పే. రేపుతే జగన్మోహన్ రెడ్డి తన మీద పడిన మరకనే దులుపుకొని అక్కడ అమరావతి నిర్మించాలన్నా తప్పే. అమరావతి అనేది నామకరణం అంతరికి, అక్కడే కట్టాలని లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ప్రమాణ స్వీకార ముహూర్తం అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పదవీ మార్పు అనేటువంటిది గోచరిస్తుంది. ఓకే, లోకేష్ ఆర్ పవన్ కళ్యాణ్ నేడున్నటువంటి ముఖ్యమంత్రి పదవి మార్పు కనబడుతుంది. అది అనేక రకాల చిక్కుముళ్లతో మిళితమై ఉంటుంది. ఇది ఉమ్మడి కూటమి. అది ఉమ్మడి కూటమి ఏమవుతుంది, మన బీజేపీ పార్టీ తీసుకోవాలి, వాళ్ళు పవన్ కళ్యాణ్ చేయమంటారు. కాదు నేను ఇతను చేస్తాను అంటాడు. ఇక్కడ వైరుధ్యమైనటువంటి ఈ విధాలు ఈ మధ్యలో అవుతుంది, ప్రతిపక్షం బలపడుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు అయితే ఉండదు, కానీ పదవీ మార్పు అనేటువంటిది గోచరిస్తుంది. దాంతోపాటుగా అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, జనరల్గా మనము ఈ పరాభవన సంవత్సరంలో ఎట్లుంటుందో తెలియదు, కానీ గతం మనం చూసినాం ఈ లైంగిక వీళ్ళ ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీటికి సంబంధించి కొంత
లైంగిక వేధింపులకు సంబంధించిన విషయం మనం చూసినాం. వాళ్ళ కొంత వాళ్ళకి సంబంధించిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్న సాక్షాత్తు మనము టీటీడీ చైర్మన్ది కూడా చూసినాం కదా. ఈ సంవత్సరం ఏమన్నా తగ్గే అంశాలు ఉంటాయా, లేకపోతే ఈ పరాభావ నామంలో ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ సంవత్సరం ఉగాది తర్వాత మనకు 1-2 గ్రహణాలు ఉన్నాయి. మళ్ళీ ఆగస్టులో ఒక చంద్రగ్రహణం, ఒక సూర్యగ్రహణం ఉంది. ఇక్కడ ఒక రాజ్యాంగబద్ధ పదవిలోనికి రాకముందు నువ్వు ఎలాగైనా 7 అది పెద్దగా ఎవరు పట్టించుకోరు. వన్స్ రాజ్యాంగబద్ధ పదవిలోకి వచ్చిన తర్వాత గత మరకలని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు సమస్య అయితే కదా, ఇక్కడ ఎన్నో వింటాం, అది వాస్తవమా కాదా అనేటువంటిది మనం అవగాహన లేని మాటలు. వాస్తవం ఒప్పుకున్నారా, అది వాస్తవమే. ఇక్కడ ఏ చైర్మన్ పదవిలో ఉండని, ఏ ముఖ్యమంత్రి పదవిలో ఉండని, ఏ మినిస్టర్ పదవిలో ఉండండి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనప్పుడు సమాజంలో మీరు ఏమి చాటి చెప్పగలుగుతారు? ఒకప్పుడు మనకు తెలంగాణలో పెట్టిన ఠాణాలు అనేవాడు, పోలీస్ స్టేషన్ ఠాణాలు. ఇప్పుడు లేవు. గతంలో పోలీస్ స్టేషన్లో 1 సంవత్సరం మొత్తం బోర్డు వేసేవాళ్ళు, ఏ నెలలో అమావాస్య పౌర్ణమి వస్తుంది అని. ఇప్పుడు కూడా వేస్తారు అనుకుంటానండి. లేదు, నేను ఎక్కడో చూసినట్టు ఐడియా ఉంది. ఎక్కడ ఉంటే ఉండొచ్చేమో, తక్కువ. అమావాస్య మీరు అన్నది నేను ఆ రోజు అడిగినా కూడా, మాకు ఏదో ఇష్యూలో మేము కవరేజ్కి పోయినప్పుడు ఏదో కొంత గొడవ జరిగితే ఆ ఠానాకు పోయినప్పుడు, అదే మీరు అన్న పోలీస్ స్టేషన్లో అది చూసి అమావాస్య పౌర్ణమి అది మాత్రము. ఎందుకు అంటారంటే అమావాస్య రోజుల్లో దొంగతనాలు, లూటీలు, మర్డర్లు ఎక్కువ జరుగుతాయి. ఆ 15 రోజుల్లో చూడండి, మీరు పోలీసు గ్రాఫ్ చూసుకోండి. దొంగతనాలు, లూటీలు, మర్డర్లు, చేయి స్నాచింగ్ జరుగుతుంటాయి. పౌర్ణమి సమయాల్లో మానభంగాలు ఎక్కువ జరుగుతాయి. అందుకని ఆ 2 రోజులు అలర్ట్ పెట్టుకుంటారు, ఆ 15 రోజులు బీట్లు ఉంటాయి. ఈ సంవత్సరం గురుడు పూర్తి సవ్యస్థాయిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గురుబలం ఉన్నవాడు అదృష్టవంతుడు, గురుబలం లేనివాడు వ్యతిరేకుడు అవుతున్నాడు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ సంవత్సరం వివాహ వైఫల్యాలు ఎక్కువగా కనపడతాయి. కొత్త ఎంత వస్తుంది, విత్ తాళి, వితౌట్ తాళి మ్యారేజెస్. మనకు 9 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి హిందూ సాంప్రదాయంలో. 10వ రకం పెళ్ళి ఏంటంటే విత్ తాళి కావాలా, వితౌట్ తాళి కావాలా పెళ్లితో, అంటే తాళి కట్టకుండా పెళ్లి చేసుకునేటువంటి కొత్త విధానం వస్తుంటుంది. రెండవది, సుప్రీంకోర్టు ద్వారా వచ్చేటువంటి కొన్ని వ్యాఖ్యలు, కొన్ని జడ్జిమెంట్స్ పూర్తి స్థాయిలో చర్చనీయాంశాలుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో బ్యూరోక్రాట్స్ యొక్క లైంగిక అవినీతి భాగవతాలు, కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో మంత్రుల యొక్క 2వ సంతతి గొడవలు, ఆస్తి వివాదాలు, కుంభకోణాలు వస్తే, ఒక బంగారపు షాపు పూర్తి స్థాయిలో ప్రజలకి కుచ్చుట పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. స్కీముల పేరుతో డబ్బులు కట్టించుకొని ఐపీఓలో పూర్తి స్థాయిలో బిజినెస్ లేక 85% బంగారం అమ్ముతూ నకిలీ బంగారాన్ని ఇత్తడిని పుత్తడిగా చేసి అమ్మేటువంటి ఒక బంగారపు కొట్టు ప్రైవేట్ లిమిటెడ్ యజమానికి అరదండలు పడే అవకాశం ఉంది, ప్రజలకు కుచ్చుటైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం బంగారం కొనే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఒక షాప్ అన్నారు కదా, షాప్ కు సంబంధించిన హింట్ ఏమనిస్తే అంటే ప్రస్తుతం అతను నేషనల్ ట్రేడింగ్ మార్కెట్ లో షేర్స్ మీద ఉన్నాడు అతను. కాబట్టి కొంత ఇబ్బంది బంగారపు షాపుల మీద ఈసారి ఎక్కువగా డబ్బులు పెట్టి కొనుక్కొని రావచ్చు, కానీ స్కీమ్లలో వాటిలో చేరకపోవడమే బెటర్. మీరు 100% చీట్ ఫండ్ ఫైనాన్స్ రంగాలు ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆర్థిక కుంభకోణాలు ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ మన పరాభవమే. ఇది వ్యక్తిగత పరాభవం. డబ్బులు కట్టి చెప్పుకోలేక ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చెప్పకుండా చీట్లు వేస్తున్నారు. ఎవడో ఎత్తుకుపోతాడు, మొగుడికి చెప్పుకోలేరు, వాళ్ళకి వాళ్ళు సమర్థించలేరు. అది పరాభవమేగా. దుర్యోధన మాదిరిగా చూసి నవ్వింది ద్రౌపది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పరాభవం అనేటువంటిది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో మంత్రుల యొక్క కుంభకోణాలు, లైంగిక వేధింపులు, అధికారులుగా లైంగిక వేధింపులు, ఒక అవినీతి బ్యూరోక్రాట్స్ కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రతిపక్షాలకు బలమైనటువంటి ఆయుధాలుగా వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకి అనుభవం, అధికార పక్షానికి పరాభవం ఎక్కువగా ఉంటుంది.